విప్లవ ద్రోహులుగా మారి శత్రువుల ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాలరావు ఆశన్నకు ప్రజలే తగిన శిక్ష విధిస్తారని మావోయిస్ట్ పార్టీ హెచ్చరించింది. మరోవైపు మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోవాలని రాజకీయ నేతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. అటు ఆపరేషన్ కగార్లో భాగంగా వందలాది మంది నక్సలైట్లు ముందుకొచ్చి హింసా మార్గాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు. మావోయిస్టుల లొంగుబాట్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో 4 పేజీల లేఖ విడుదల చేసింది. శత్రువుకు లొంగిపోయిన వారు విప్లవ ద్రోహులు అని లేఖలో తెలిపింది. సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాలరావు ఆశన్నను ప్రజలు తగిన విధంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. మల్లోజుల ఆశన్న ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. విప్లవానికి ప్రతిఘాతుకంగా ఆపరేషన్ కగార్ మొదలైందన్నారు. లొంగిపోయిన వారు సుఖానికి స్వార్థానికి అలవాటు పడ్డారని మావోయిస్టు పార్టీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 2018లో ఒకసారి పార్టీ తాత్కాలిక వెనుకంజ వేసిందని, అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయని మావోయిస్టు కేంద్ర కమిటీ వెల్లడించింది. 2020 కేంద్ర కమిటీ సమావేశంలోనూ తప్పుడు భావజాలాన్ని లేవనెత్తాడని వివరించింది. కేంద్ర కమిటీతో చర్చించకుండానే మల్లోజుల లొంగిపోయాడని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. మావోయిస్టుల లొంగుబాట్లు పార్టీకి తాత్కాలిక నష్టం మాత్రమే తెలిపింది. ప్రాణభీతితో ఎవరైనా లొంగిపోతే లొంగిపోవచ్చు, కానీ పార్టీకి నష్టం కలిగిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని మావోయిస్టు కేంద్ర కమిటీ హెచ్చరించింది. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ట్వీట్ చేశారు. మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోవాలంటూ నేతలకు సూచించారు. లేకపోతే మీ గుట్టు బయటపడుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు. అవినీతి, నేరం, ఉగ్రవాద సంబంధాల నెట్వర్క్ను వెలికితీస్తున్నామని, దేశ భద్రతకు ముప్పు కలిగించేవారు ఎవరైనా తప్పించుకోలేరంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం హింసను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా వందలాది మంది నక్సలైట్లు ముందుకు వచ్చి హింసా మార్గాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు. నక్సలిజంతో అనేక జిల్లాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండగా నేడు దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు చీకటి నుంచి వెలుగువైపు అడుగులు వేస్తూ ఉండడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. రక్తపాతం, హింస ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమీ సాధించలేరనే సందేశం మరోసారి స్పష్టమైందన్నారు కిషన్ రెడ్డి. నక్సల్ రహితంగా మారిన ఆయా జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టగా పలువురు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.